friends, this is the Chellapalli railway station entry. The India's biggest railway station. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ అంత క్లోజ్ ఉంది. ఇక్కడ చెల్లపల్లి రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. ఇక్కడ రోడ్డు కానీ అంత బాగుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇక్కడ చెట్లు కానీ నీట్గా ఉంది. ఇటు సైడ్ చూసుకుంటేనేమో వర్కింగ్ ప్లేస్, ఇంకా పార్కింగ్ కానీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కార్లు కానీ బస్సు ఆడుకోవడానికి పిల్లలు. అక్కడ మనం దగ్గరికి అవుతున్నాం ఫ్రెండ్స్, చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా స్టేషన్ ఇంకా ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్, డిలే అయిపోయిందంట. మనం దగ్గరకు వచ్చేసాం చెల్లపల్లి రైల్వే స్టేషన్కి. మ్యాక్సిమం ఇదే చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఎయిర్పోర్ట్ లెక్కలు ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటే. బట్ ఇక్కడ క్లోజ్ ఉంది చెప్పాలంటే. బట్ మనం సందు నుంచి నో ఎంట్రీ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ది. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా కొన్ని కార్స్ పార్క్ చేసుకోవడానికి, బైక్స్ పార్కింగ్ ఇక్కడ మళ్ళీ పెట్టారు. ఇది ట్యాక్సీస్ ఇంకా ఊబర్ అవన్నీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఉన్న పెద్ద షెడ్, ఇది షెడ్ అన్నమాట ఫ్రెండ్స్. ట్రైన్ క్లీన్ చేయడానికి. ఇది ఆర్ఓ బ్రిడ్జ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్కి లోపలికి పోతున్నాం మనం. చూసేద్దామా? అంతలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కూడా పెద్దనే ఉంది, లైక్ ఫిష్. ఇక్కడ సెక్యూరిటీ అవన్నీ, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. నేను ఈ వీడియోలో కనిపెట్టలేకపోయాను కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లోపల ఎయిర్పోర్ట్ లెక్కలు ఉంది. బట్ నేను ఎట్లా అవుతాను చూసి మీకోసం పోతున్నా. ఇక్కడ లిఫ్ట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బుద్ధుడి బొమ్మ ఉంది ఫ్రెండ్స్. ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి లిఫ్ట్ ఇక్కడ ఉంది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ రాకపోయినా ఇక్కడ డిలే అయిపోయింది. ఇదేమో స్టాప్ అయిపోయింది, అన్నీ లిఫ్ట్ కానీ అన్నీ స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది గ్రౌండ్, ఇది మరీ గ్రౌండ్ అన్నమాట. స్టేషన్ వాళ్ళు కానీ అందరూ పోతూ ఉంటారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఇప్పుడైతే ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు లోపల ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ బాగుంది. ఎయిర్పోర్ట్ లెక్కల లైట్స్ ఉన్నాయి. కింద ఫ్లోర్ కానీ మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ 50+ ఇండియాస్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని నేమ్ కూడా వచ్చేసింది.
పిఎం మోడీ గారు వచ్చి ఇక్కడ తీసుకుంటారు ఓపెనర్. బట్ ఇక్కడ క్లోజ్ ఉంది, మనం పోలేము, మనం ఏం చేయలేము కాబట్టి మళ్ళీ రిటర్న్ దిగి మీకు ఇంకా చూపిస్తున్నాను సైడ్కి పోయి. వెల్కమ్ టు చల్లపల్లి రైల్వే స్టేషన్ అని ఇక్కడ బోర్డు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లిఫ్ట్, గ్లాస్ డోర్ లిఫ్ట్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిట్, ఇది ఎంట్రీ డోర్ అన్నమాట. ఇది బయట నుంచి అయితే మీకు రైట్ సైడ్ ఎగ్జిట్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎంట్రీ కనిపిస్తుంది. లోపల నుంచి ఏమో రైట్ సైడ్ ఎగ్జిట్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక హ్యాండ్స్, ఇక్కడ చూడండి హెల్ప్ డోర్ ఉంది, బాగుంది కదా. సెల్ఫీ పాయింట్ అన్న చూడండి. ఓ ఇక్కడ గ్లాస్గా ఇంకా వర్కింగ్గా ముట్టనిస్తలే, బాగుంది కదా. పెద్దది, సికింద్రాబాద్ కన్నా డబల్ ట్రిపుల్ పెద్దది అన్నమాట ఇది. ఇక చాలామంది విజిట్ చేయడానికి వస్తారు. మీరు పైన కానీ కింద కానీ చూసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సీసీ కెమెరాస్ కూడా పెద్దగానే ఉన్నాయి. అవుతాయి. ఇక్కడ గార్డెన్ ఏరియా లెక్క ఉంది, ఇక్కడ బాగుంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్, బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో అట్లుంది ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ ఎట్లా అంత పెద్దగా ఉంటుందో తాజ్ మహల్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 30+ ట్రైన్స్ ఆగుతున్నాయి. ఇక్కడ పెద్ద వాషింగ్ 50+ వాషింగ్స్ అవన్నీ ఇక్కడనే అవుతాయి అన్నమాట. సికింద్రాబాద్ కన్నా వెరీ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇండియాస్ ఫస్టెస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ దిస్ చల్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ గార్డెన్ ఏరియా అన్నమాట. మనం గార్డెన్ ఏరియాకి ఉరుక్కుంటూ పోతున్నాం. ఇషాన్ చూడండి ఫ్రెండ్స్, ఇది గార్డెన్ ఏరియా. చాలా మంది అక్కడ పోతులు వస్తువులు. ఇషాన్ కార్ వస్తుందా? ఇక్కడ వెహికల్స్ కూడా అలా ఉంది. ఇక్కడ బస్సెస్ కూడా తిరుగుతాయి. ఇక్కడ గార్డెన్ ఏరియా చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టారు. ఇది గార్డెన్ ఏరియా. పెట్టతో ఇది లైట్స్ ఇవన్నీ పెద్దవి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి అంతా నీట్గా చేసేసారు. ఒక్క ప్లాస్టిక్. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోయి ఒక్కసారి మీరు లోపల ఇక్కడ చాలా ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అవన్నీ బుకింగ్ కూడా బుకింగ్ ఆఫీస్ అన్నమాట ఇక్కడ ఉంది. నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి పోయి చూద్దాం.